శ్రీమాత్రే నమః. మనము లలిత సహస్రనామాలు చాలా రహస్య నామాలు. అవి మనల్ని చాలా రహస్యంగా కాపాడుతూ ఉంటాయి అని మనము ముందు వీడియోలో చెప్పుకున్నాం గదండీ! దానికి సంబంధించి నేను ఒక స్టోరీ చదివాను. ఆ స్టోరీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నా. ఒకతనుంటాడు, ఒక పెద్దాయన. ఆయన ఎట్లా అంటే చాలా దైవభక్తి అనమాట ఆయనకి. ఆయన చాలా మంత్ర జపాలు, చాలా ధ్యానాలు చేయడం వల్ల ఆయనకు కొన్ని ఎనర్జీస్ ఒస్తాయి. ఎట్లాంటి ఎనర్జీస్ అంటే సూక్ష్మ దృష్టి ఒస్తది. అంటే ఆయన వేరే వాళ్ళని చూసినప్పుడు, ఎవరినైనా చూసినప్పుడు ఆయనకు వాళ్ళకేమన్నా దోషాలున్నా, వాళ్ళనేమన్నా నెగెటివ్ ఎనర్జీస్ వెంబడిస్తున్నా, ఆ పర్సన్‌ని చూడగానే ఆయనకు కనిపిస్తాయన్నమాట. వాళ్ళకేమన్నా గాలి వెంబడిస్తుందా, లేదా ఏదన్నా గ్రహ దోషాలా, ఇంకా ఏమన్నా దోషాలా, అవన్నీ ఆయనకు క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. ఎందుకంటే ఆయనకు ఆ సూక్ష్మ దృష్టి అన్నది వచ్చింది, ఆయన చేసిన మంత్ర జపాల వల్ల. సో, ఆయన ఏం చేస్తాడంటే, ఆ హీలింగ్ ఎనర్జీస్ ఆయనకొచ్చిన తర్వాత ఆయన ఒకసారి అద్దం ముందుకెళ్ళి ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకున్నప్పుడు ఆయన వెనకాల ఆయనకొక పెద్ద పాము కనిపిస్తది. అప్పుడు ఆయనకు అర్థమైతది. ఓకే. నన్ను ఏదో నాగదోషం వెంబడిస్తుంది. ఏదో నాగుపాము వెంబడిస్తుంది అని అతనికి అర్థమైతది. సో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఎక్కడికెళ్ళినా ఆయనకి తెలుస్తుంది. సంథింగ్ ఈజ్ ఆయనతో ఉంది. ఏదో నెగెటివ్ ఎనర్జీ ఆయనతో ఉంది అన్నది ఆయనకు అర్థమైతది. సో, ఒకరోజు ఆయన వాళ్ళ ఇంట్లోకెళ్ళి పూజా రూమ్‌లో కూర్చుంటాడు. కూర్చొని లలిత బుక్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి ఆయన చూసుకున్నప్పుడు, ఆ పాము అన్నది ఏదైతే ఆయన వెంబడిస్తుందో వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతది. లోపలికి రాదు. సో, అప్పుడు ఆయనకు అర్థమైంది. ఓహో! నేనిప్పుడు ఇది చదువుతున్నా గదా! మేబీ వీటి యొక్క శక్తి ఆ నెగెటివ్ ఎనర్జీని రానీయట్లేదు అని ఆయనకు ఆయన అనుకుంటాడు. ఓకే. సో, అది గుమ్మం వరకు వచ్చి ఆగింది కదా! నేను దీన్ని ఒక్కసారే కాకుండా సో, మల్టిపుల్ టైమ్స్ చేద్దాము అనుకుంటాడు. లైక్ 1000 టైమ్స్, 1,00,000 టైమ్స్ అట్లా చేయాలి అని ఆయన దృఢ సంకల్పంతోని కంటిన్యూయస్‌గా లలిత జపం చేస్తాడు. కొన్ని డేస్ పెట్టుకొని ఇంకా అన్ని సార్లు జపం చేసి కంప్లీట్ అయిన తర్వాత ఆయన చేస్తున్నప్పుడు ఆయనకు సూక్ష్మ దృష్టి ఉంది గదా! ఎప్పుడైతే ఆయన లలిత జపం చేస్తూ ఉంటాడో అప్పుడు ఆయనకు సూక్ష్మ దృష్టిలో కనిపిస్తది. ఏమంటే ఆయన ఎక్కడైతే అమ్మ ముందు కూర్చొని జపం చేస్తున్నాడో ఆ ఫోటో నుంచి ఒక చిన్న కాంతి కిరణం ఏదో వెళ్ళినట్టు, ఆ అమ్మ చూపు నుంచి ఏదో వచ్చినట్టు ఆయనకు కనిపిస్తది. సో, ఎప్పుడైతే ఆ అతనికి కనిపించిందో, ఆ స్మాల్ లైట్ ఎనర్జీ, సో, అప్పటినుంచి ఆయన్ని చూసుకుంటే ఆయనని ఏదైతే పాము వెంబడిస్తుందో అది కనిపించదు ఇంకా. అసలు ఆ పామే కనిపించదు. అమ్మ శక్తితోటి ఇంకా ఆ దోషం అన్నది ఇంకా కంప్లీట్ అయిపోతదనమాట ఆయనకి. అంటే ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటది. ఆవిడ మనకు తెలియకుండా మనల్ని ఎన్నో రకాల దోషాల నుంచి కాపాడుతూ వస్తూ ఉంటది. అమ్మవారు తాటాంక యుగలీభూత అండి. అంటే తాటాంక యుగలీభూత అంటే అమ్మ సాక్షాత్తు సూర్యచంద్రులని ఆవిడ చెవికమ్మలుగా ధరించి ఉందావిడ. ఆమెకు నవగ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఆవిడ కాలి అందియలు. అంటే అమ్మ కాలికి గజ్జెల్లాగా పెట్టుకున్నది నవగ్రహాలని, ఇంకా నక్షత్రాలని. అంటే అమ్మ కాలు ఎటు ఆడిస్తదో గ్రహాలు అటే ఆడుతాయి. సో, మనం ఎప్పుడైతే అమ్మ పాదాలు పట్టుకుంటామో మనకి ఎట్లాంటి గ్రహ దోషాలు గానీ, నెగెటివ్ ఎనర్జీస్, బ్లాక్ మ్యాజిక్ ఏవి మన దగ్గరికే రావు. వచ్చినా మన గుమ్మం లోపలికి కూడా రావండి. ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అని షేర్ చేసుకున్నా. శ్రీమాత్రే నమః.